హాయ్ హలో మటన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా 1 కేజీ మటన్ని శుభ్రంగా చేసుకొని పెట్టుకోవాలి. దాంట్లోనే ఒక చిన్న కట్ట పుదీనా ఆకుల్ని, చిన్న కట్ట కొత్తిమీర సన్నగా తరుక్కొని, 3 టమాటాలని, 3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్లో 2 టేబుల్ స్పూన్ల కారము, పసుపు, నీళ్లు వేసి కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని బిర్యానీ మసాలా దినుసులు వేసుకోవాలి. దానికి కావాల్సింది 2 బిర్యానీ ఆకులు, అనాస పువ్వు, లవంగాలు, జాపత్రి, యాలకులు, చెక్క వేసుకోవాలి. అవి వేగాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇదంతా కూడా పచ్చివాసన పోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదా పుదీనా, కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి, మటన్ అదంతా కూడా వేసేసుకొని ఉప్పు వేసుకోవాలండి. నేను ఇక్కడ గల్లుప్పు యూజ్ చేస్తున్నాను. మసాలా అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం చూసినట్లయితే ఇలా మగ్గి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పెరుగు దాకా వేసుకోవాలి. 250 ml పెరుగు, 1/2 లీటర్ పాలు, 2 కూడా 1/2 లీటర్ వేసుకోవాలి 1 కేజీ మటన్కి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఇదంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. మనం వాటర్ ఏమీ పోయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాటర్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకొని 10 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఆవిరి పోయాక మూత తెరిచి చూస్తే ముక్క బాగా ఉడికిపోయి ఉంటుంది. ఒకవేళ మీకు ముక్క ఉడకలేదంటే ఇంకో 2 విజిల్స్ పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసిన తర్వాత పక్కన వేరే పొయ్యి మీద మనము కేజీ బాస్మతి బియ్యం నానబెట్టి పెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు పక్కన 1 డబ్బా బియ్యానికి 1 డబ్బానే నీళ్లు పోయాలి. దాన్ని ఇప్పుడు నేను ఉడికించుకుంటున్నాను ఉప్పు వేసుకొని. వేరే మసాలాలు ఏమీ వేయాల్సిన అవసరం లేదు. సగం వరకు ఉడకపెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించిన మటన్ని స్టవ్ మీద పెట్టుకొని 1 నిమ్మకాయని మనం దీంట్లో పిండుకోవాలి. ఈ నీళ్ళంతా కొంచెం ఎగిరిపోయే వరకు మనం ఉడికిపెట్టుకోవాలి. ఇంకా నీళ్ళు లైట్గానే ఉండాలి. 1 టీ గ్లాస్ అంత నీళ్ళు ఉన్నప్పుడు మనము సగం ఉడికించిన బియ్యంని వేసుకోవాలి ఇందులోకి. ఒక డబ్బా బాస్మతి బియ్యానికి 1 డబ్బా నీళ్ళు మాత్రమే యూజ్ చేసుకోవాలి. పైన ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాల తర్వాత చూస్తే నూనె ఇలా పైకి వచ్చి ఉంటుంది. ఇప్పుడంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఓన్లీ పైన నూనె ఉన్నంత వరకే కలుపుకోవాలి, కింద ముక్కల్ని మనం కలపకూడదు. ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని దమ్కి పెట్టుకోవాలండి. నా దగ్గర దమ్ పెట్టుకోవడానికి లేదు కాబట్టి నేను మూత పెట్టేసి దానిపైన బరువు పెడుతున్నాను. చాలా లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మనము లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. చూసుకోవాలి మన అన్నం ఉడికిందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి, చూడండి. పొడి పొడిగా ఇలా వస్తుంది. మీరు ఎక్కువ నీళ్లు పోసుకోకూడదు. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే మూత తీయకూడదు. ఒక 10 నిమిషాలు అలానే ఉంచాలి. మీకు ఇష్టమైతే 1 టేబుల్ స్పూన్ నెయ్యి పైన వేసుకోవచ్చు. అంతే అండి, బిర్యానీ రెడీ అయిపోయింది.